తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వంలో 913 పెద్ద కంపెనీలు తరలి వెళ్లిపోయాయని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. అసెంబ్లీలో పరిశ్రమల శాఖకు సంబంధించి 4,444 కోట్ల బడ్జెట్ ఆమోదించాలని కోరుతూ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్యలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం 1,020 కంపెనీలతో పెట్టుబడులు పెట్టిస్తే వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య 913 కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందన్నారు. ఈ విషయాన్ని ఆర్బీఐ తన నివేదిక ద్వారా వెల్లడించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 18 నెలల వ్యవధిలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి అందులో 3 కాలేజీలు మంజూరు అయితే 7 కాలేజీలు కూడా మంజూరు అయ్యాయనేసి తప్పుడు ప్రచారంతో ఆర్భాటంతో మొదలుపెట్టి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. కేవలం ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చినవి పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం 3 మాత్రమే అధ్యక్ష. మిగతా 4 కూడా ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందులకి ఆమోదం లేదు అధ్యక్ష. ఆ లిస్టులో లేనటువంటి నర్సీపట్నంలో కూడా ఒక శంకుస్థాపన వేసి 2022లో 500 కోట్లు ఇస్తా అని చెప్పి కేవలం శంకుస్థాపన దగ్గరే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. శాంక్షన్ లేదు అధ్యక్ష. వాటికి శాంక్షన్ లేని దానికి మేము చేస్తామని చెప్పి శంకుస్థాపన వేయడం, 500 కోట్లు ఖర్చు పెడతామని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఖండిస్తూ మా గవర్నమెంట్ వస్తే మేము రద్దు చేస్తామనేసి బెదిరింపు చేస్తూ ఒక ఫ్రాక్షన్ లిస్ట్గా ఇటువంటి చర్యలు తీసుకోవడం అన్నది దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అధ్యక్ష. అందువల్ల ఇటువంటి ఈ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని, మిగతా ఏవైతే ఉన్నాయో మంత్రి గారి సమాధానంలో విపులంగా చెప్పారు అధ్యక్ష. 4 కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో, మిగతా 6 కాలేజీలు సెకండ్ ఫేజ్లో అని. దయచేసి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి వాటికి ఎవరైనా ముందుకు వచ్చారా, ఎవరు ఏ సంస్థలో అవి ప్రారంభిస్తున్నారు? గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులు తీసుకుని వాటిని కట్టకుండా వదిలేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పేదలందరికీ ఇళ్లు కట్టించిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ వారికి తీరని అన్యాయం చేస్తారని మండిపడ్డారు. పేదల ఇళ్లను పూర్తి చేయడంతో పాటు లేఅవుట్లలో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. త్రాగునీటి సరఫరాను పూర్తి చేయాలని ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. గౌరవ సభ్యులు కృష్ణప్రసాద్ గారు చెప్పినట్లు మైలవరంలో మొత్తం 69 లేఅవుట్లు ఉన్న అధ్యక్ష. దాంట్లో అన్ని లేఅవుట్లకి ఎలక్ట్రిసిటీ సౌకర్యం కల్పించబడింది అధ్యక్ష. ఎక్సెప్ట్ కేవలం విజయవాడ రూరల్లో చేయబడలేదు. దీంట్లో ఎక్కడైతే గృహాలు నిర్మించుకుని నివాసానికి రెడీగా ఉన్నాయో అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ వరకు చాలా వరకు చేసేసాము. ఈ త్రాగునీటి కోసం ఇమీడియట్గా చేస్తాం కోసం మేము ప్రతిపాదనలు తయారు చేసాం అధ్యక్ష. తర్వాత ఈ బడ్జెట్లో కూడా కొంత బడ్జెట్ కేటాయించబడింది కాబట్టి ఈ కార్యక్రమాలు చేస్తానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు రెక్టిఫికేషన్ ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో రెక్టిఫై చేస్తానికి గుర్తించాం అధ్యక్ష. ఎటువంటి రెక్టిఫై చేయొచ్చని, లేకపోతే ఏదైతే రెక్టిఫై చేయలేకపోతామో వాటిని డిమాండ్స్ చేసైనా సరే ఆ కాంట్రాక్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతానికి కూడా ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ధరల గురించి చెప్తాం అధ్యక్ష. అది పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు ప్లాట్లు అందజేసిన తర్వాత వాళ్ళలో ఆ ప్లాట్స్లో ఇల్లు కడతాం వరకు మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ చూస్తుంది అధ్యక్ష. అదేవిధంగా కోట అని చెప్పారు అధ్యక్ష. కాకపోతే గతంలో గౌరవ చంద్రబాబు రెడ్డి గారు చెప్పింది కరెక్టే. గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని, శాసనసభ్యుడి ఆధ్వర్యంలో కొన్ని ఇల్లు కేటాయించే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా అన్ని స్టేట్స్ కూడా ఎలకేషన్ మొత్తం వారే నిర్ణయించి ఆ లిస్టుల్ని, అంటే మనము డిమాండ్ క్యాప్చర్ చేసి వాళ్ళకి పంపించిన తర్వాత అర్హత వెరిఫై చేసి వారే ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి గౌరవ సభ్యులు ఇంకా చాలా మంది అడిగిన మీదట మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే శాసనసభ్యులు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మంత్రులు వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా వెంటనే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మాకు కొంత కోట ఇవ్వమని చెప్పేసి మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రోడ్స్, ఎన్ఆర్జీఎస్,
అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష, దీన్ని కొంచెం ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి. ఎందుకంటే ఇవి కూడా పంచాయతీ మున్సిపల్ ఏరియాస్లో వస్తాయి కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష, కొంత నిధులు దీనికి కూడా కేటాయించమని చెప్పేసి తప్పకుండా ఈ సంవత్సరంలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను అధ్యక్ష. మినిస్టర్ గారు, ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ మున్సిపాలిటీస్కి చేయడానికి అవ్వట్లేదు. అధ్యక్ష, మున్సిపాలిటీలో అయితే అధ్యక్ష ఇంత ముందు అన్ని కూడా మనం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఇచ్చాం అధ్యక్ష. వాటన్నిటికి కూడా ఎన్ఆర్జీఎస్ అందుబాటులో ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఎన్ఆర్జీఎస్ అమౌంట్ అంతా కూడా జిల్లాలకు ఇచ్చేసి జిల్లాల శాసనసభ్యులు నిర్ణయించుకుంటారు. కాబట్టి నేను గౌరవ శాసనసభ్యులందరూ కోరేది ఏంటంటే కొంత మీ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ కాలనీస్ కూడా కొంత పెట్టమని చెప్పేసి. అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని దారుణంగా వేధించిందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు 2 ఏళ్లుగా మభ్యపడుతూ వచ్చారని వివరించారు. టెంట్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను వేకువజామున ఒక్కసారిగా ఈడ్చి వ్యానుల్లోకి తరలించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే విజయవాడలో అంగన్వాడీలపై పోలీసుల దాడి చూస్తూ ఉంటే ఈ 2-3 రోజుల నుంచి కూడా అతి దారుణంగా పోలీసులు ఈ అంగన్వాడీ కార్యకర్తల మీద జులుం చూపిస్తూ ఉన్నారు. అసలుకి విషయం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదని చెప్పేసి అడిగితే తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. పర్టికులర్లీ మరి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ దాదాపుగా 2 సంవత్సరములు కావస్తూ ఉంది. మరి మీరు చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. మేమంతా కూడా విజయవాడలోని ధర్నా చౌక్లో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినప్పుడు కొంతమంది మినిస్టర్లతో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సుముఖంగా ఉన్నాం, చేస్తామన్నట్టుగా 2-3 రోజుల ముందు ఒక నాటకీయ పక్కిలో వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే మరి అది ఫెయిల్ కావడం మూలన వాళ్ళు ఏం చేసింది లేదు. సోమవారం నాడు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఆ ధర్నా చౌక్లో ధర్నా శాంతియుతంగా జరుపుకుంటుంటే మరి ఒక మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు నెక్స్ట్ డే మంగళవారం రోజు చర్చలకు పిలుస్తాం, వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తామన్నట్టుగా చెప్పడం, తదనుగుణంగా మరి ఆ రోజు ధర్నాకు వచ్చినటువంటి ఆ యొక్క అంగన్వాడీ వర్కర్లు అయితేనేంటి, హెల్పర్లు అయితేనేంటి, అందరూ చాలామంది అక్కడికక్కడే టెంట్లో పండుకొని పొద్దున్నే మేము చర్చలకు వెళ్ళి మా డిమాండ్లు సాధించుకుంటామనేటువంటి ఆనందంతో అక్కడ ఉంటే రాత్రికి వాళ్ళకు కరెంటు, ఆ టెంట్కు కరెంటు తీసేయడం, వాళ్ళని ఎక్కడికి బయటికి పోకుండా కంచె వేయడం, వాళ్లకు మంచినీళ్ళు లేదు, ఫుడ్డు లేదు, కనీసం కాలకృత్యాలు తీర్చుకునేదానికి కూడా ఆ మహాతల్లులకి, ఆ మాతృమూర్తులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లేడీసు. ఇదేనా ఈ రాష్ట్రంలో స్త్రీలకు ఇస్తున్నటువంటి గౌరవం అని చెప్పేసి నేను ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని అందరినీ అడుగుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో. రాబోయే 5 ఏళ్లలో కేవలం ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమన్న లోకేష్. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల ఏర్పాటుపై రాద్ధాంతం తగదని హితవు. ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సీసీఏ విధానాన్ని అనుసరిస్తోంది. అసెంబ్లీలో వివరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. వైసీపీ నేత నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.